13వ తేదీ జూలై నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 37వ అధ్యాయము 28వ వచనము. యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న ప్రభువు న్యాయమును ప్రేమించే దేవుడు. న్యాయమునే జరిగిస్తాడు. మనుషులకు పక్షపాతం ఉండొచ్చు, కానీ మన ప్రభువునకు ఎటువంటి పక్షపాతం ఉండదు. ఎవరైతే నీతిగా న్యాయముగా జీవిస్తారో వారికి ప్రభువు న్యాయమే చేస్తాడు. చెడుని ద్వేషించి మంచిని ప్రేమించే దేవుడు మన ప్రభువు. తన బిడ్డలముగా మనము కూడా చెడుకు దూరంగా ఉండి మంచిని చేస్తూ నీతిగా న్యాయముగా జీవించాలి. మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు. మనము కూడా పరిశుద్ధతను కలిగి ప్రభుపై గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మన జీవిత కాలంలో ఎన్నో కష్టాలు, బాధలు, పోరాటాలు, పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ప్రభు అనుమతించిన ప్రతి కీడు కూడా మన మేలుకే. ఎటువంటి శ్రమ కలిగినా ప్రభువు ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటాడు. మనల్ని బలపరుస్తూ అన్ని కీడుల నుండి, అపాయాల నుండి కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు. మన అవసరతలను తీరుస్తూ సహాయం చేస్తాడు. ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టాడు అని ఎప్పుడు అనుకోవద్దు. ప్రభువు మీకు తోడుగానే ఉన్నాడు. న్యాయమును ప్రేమించే మన దేవుడు మీ జీవితాలలో కూడా న్యాయమునే జరిగిస్తాడు. విశ్వాసంతో ప్రార్థిస్తూ ప్రభు అనుగ్రహించే విడుదల సమయం కోసము ఎదురు చూడండి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. న్యాయమును జరిగించే గొప్ప దేవుడవు ప్రభువా. మీ బిడ్డలమైన మేము ప్రతి విషయంలోనూ నీతిగా న్యాయంగా జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ఏ విషయంలోనూ మా వలన మీకు అవమానము కలగకూడదు ప్రభువా. మీరే మాకు సహాయం చేయండి తండ్రి. నిన్నెన్నడూ విడువను ఎడబాయను అన్నావు కదా ప్రభువా. మాకు కలిగే ప్రతి శ్రమలో, పోరాటంలో మీరే మాకు తోడుగా ఉండండి తండ్రి. మీరే మమ్మల్ని బలపరచండి ప్రభువా. వాటిని తట్టుకోగలిగే శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. ఆ ప్రతి అవసరతను ఎరిగిన దేవుడవు ప్రభువా. ఇప్పటి వరకు ఎన్నోసార్లు మా అవసరతలను తీర్చి అద్భుతంగా సహాయం చేశావు తండ్రి. ఇక ముందు కూడా మీరే మాకు సహాయం చేయండి ప్రభువా. ప్రతి దినము, ప్రతి క్షణము మీరే మాకు తోడుగా ఉంటూ అన్ని కీడుల నుండి, అపాయముల నుండి కాపాడుతూ మీ పైన గొప్ప విశ్వాసంతో కొనసాగే వారముగా మమ్మల్ని దీవించమని, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.